హలో మై డియర్ ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు హ్యాండ్బుక్ అకాడమీ. సో మై డియర్ ఆస్పిరెంట్స్, ఈ సెషన్లో మొదటి 10 ప్రశ్నలు ఫారెస్ట్ బీట్ ఆఫీసర్లో జరిగినటువంటి 2017లో పేపర్ 2 మ్యాథమెటిక్స్కి సంబంధించినటువంటి 10 ప్రశ్నలు ఈ సెషన్లో మనం డిస్కస్ చేస్తున్నాం. ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ 2017లో వచ్చినటువంటి మొదటి ప్రశ్న ఏంటి? ఫస్ట్ క్వశ్చన్ 10th క్లాస్లో నుంచి లాగార్థం బిట్లో నుంచి వచ్చింది సార్. మనకు సిలబస్లో కూడా ఉంది. ఇప్పుడు లాగ్ ఆఫ్ a మైనస్ b బై 2 ఈజ్ ఈక్వల్ టు 1/2 లా ఆఫ్ లాగ్ a ప్లస్ లాగ్ b. అయితే a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ వాల్యూ ఎంత? చాలా జాగ్రత్తగా బేసిక్స్ మనకు కంపల్సరీ అవసరం. ఒకసారి చూడండి, లాగ్ ఆఫ్ ఏమని చెప్తున్నాడు? a మైనస్ b బై 2 ఈజ్ ఈక్వల్ టు 1/2 ఆఫ్ లాగ్ a ప్లస్ లాగ్ b. ఇది క్వశ్చన్. చాలా జాగ్రత్తగా వినే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు దీన్ని ఇలాగే ఉంచుదాం అండి. లాగ్ a మైనస్ b బై 2 ఈజ్ ఈక్వల్ టు, ఇప్పుడు చూడండి, ఈ లాగ్ a ప్లస్ లాగ్ b ఏమవుతుంది? ఫార్ములా ప్రకారం లాగ్ ab అవుతుంది. ఓకేనా? సో లాగ్ ab ఉంది కదా ఇక్కడ. సో లాగ్ ab ఇది. సో ఇదేం చేస్తున్నాం? హాఫ్ పెట్టేస్తాం. ఇప్పుడు జాగ్రత్తగా గమనించండి, హాఫ్ లాగ్ ab ఎట్లా వచ్చింది? ఇది ab హోల్ పవర్ ఆఫ్ 1/2 కాన్సెప్ట్ వస్తుంది. అంటే లాగ్ ఆఫ్ a మైనస్ b బై 2 ఈజ్ ఈక్వల్ టు లాగ్ ఆఫ్ abని అండర్ రూట్గా తీసుకోవచ్చు. ఎందుకు? ఇది ab హోల్ పవర్ ఆఫ్ 1/2గా వస్తుంది. దట్ ఈస్ నథింగ్ బట్ రూట్ ab అని అర్థం. అప్పుడు ఈ లాగ్ క్యాన్సిల్ అవుతాయి. సింపుల్గా లాగ్ క్యాన్సిల్ అవుతాయి. సో a మైనస్ b బై 2 అండ్ రూట్ b వచ్చింది. స్క్వేర్ అప్లై చేద్దాం రెండు వైపులా. స్క్వేర్ అప్లై చేస్తే ఇది a మైనస్ b బై 2 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ab. రూట్ abకి క్యాన్సిల్ చేస్తే మనకు రూట్ క్యాన్సిల్ అయిపోతుంది స్క్వేర్లో. సో ab మిగిలింది. ఇప్పుడు దీన్ని చూడండి, a మైనస్ b హోల్ స్క్వేర్ బై 4 ఈజ్ ఈక్వల్ టు ab వచ్చింది. అప్పుడు a మైనస్ b హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఈ 4 అక్కడ పంపిస్తే 4ab వచ్చేస్తుంది. సో దాన్ని ఏం చేద్దామండి? a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ మైనస్ 2ab ఈజ్ ఈక్వల్ టు 4ab కదా. అప్పుడు ఈ మైనస్ 2abని అటువైపు పంపించండి. a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 6ab. ఇక్కడ ఈ వాల్యూ మైనస్ 2ab అటు పోతే ప్లస్ అవుతుంది. దెన్ 6ab ఇచ్చినటువంటి ఆప్షన్లో సెకండ్ వన్. ఒక వస్తువుని రాజు 12,500 రూపాయలకు కొని దానిని 20% లాభంతో అమ్మినాడు. రాజు అమ్మిన లాభంలో 1,250 రూపాయలు పన్ను కడితే అతనికి లభించినటువంటి నికర లాభం ఎంత అని అడుగుతున్నాడు సార్. ఇక్కడ ఫార్ములా అవసరం లేదు, కొంచెం లాజిక్ ఆలోచిస్తే సరిపోతుంది. మొత్తం తను కొన్నటువంటి ధర ఎంత వచ్చేసి 12,500 రూపాయలకు కొన్నాడు. క్లియర్, ఇది కొన్నాడు. తర్వాత ఏం చేశాడు సార్? 20% లాభానికి అమ్మాడు. దీంట్లో 20% ఎంత అవుతుంది? మీకు చాలాసార్లు చెప్పా, 10% అంటే వచ్చిన విలువలో ఒక 0 తీసేయండి. ఆ మిగిలిందే 10%, దట్ ఈస్ 1250. ఇంకో 10%, మొత్తం 1250 రెండు 20% కాబట్టి ఇది 2500 రూపీస్ తనకు లాభం వచ్చింది. ఆ లాభంలో ఏం చేశాడు సార్? మళ్ళీ 1250 రూపాయలు పన్ను కట్టాడు. అంటే ఒకటి వెళ్ళిపోయింది, మిగిలిందంతా 1250 కదా. సో లాభం వచ్చింది తనకి ఎక్కడ? 1250, దట్ ఈస్ 10%. గొట్టిటతలి ఇంత సింపుల్గా చెప్పుకోవచ్చు. చాలా నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ మనం ఫార్ములా లేకుండా అర్థమెటిక్లో నేర్చుకోవచ్చు. ఆలోచన విధానం మారితే సొల్యూషన్ చేయడం చాలా సులభం. ఒకసారి నెక్స్ట్ బిట్ చూడండి. n ఒక సహజ సంఖ్య అయితే 9 హోల్ పవర్ ఆఫ్ 2n మైనస్ 4 హోల్ పవర్ ఆఫ్ 2n ఎల్లప్పుడూ భాగించేటటువంటి సంఖ్య లేది అంటున్నాడు. ఇక్కడ సింపుల్ లాజిక్ అమ్మ. ఏ లేదు, ఏ పవర్ ఆఫ్ ఈవెన్ నెంబరు మైనస్ బి పవర్ ఆఫ్ ఈవెన్ నెంబర్ కనుక ఉంటే, ఓకేనా, వీటిని ఏ సంఖ్యలు భాగిస్తాయంటే ఏ మైనస్ బి, ఓకేనా, మరియు ఏ ప్లస్ బి అనేటటువంటివి భాగిస్తాయి సింపుల్గా. ఇదే షార్ట్ కట్, ఇంకేది అవసరం లేదు. ఎప్పుడైతే ఏ పవర్ ఆఫ్ ఈవెన్ 2తో భాగిస్తుంది అంటే అది ఈవెన్ నెంబర్. 2n ఇస్ ద జనరల్ ఫార్మ్ ఆఫ్ ద ఈవెన్ నెంబర్. అండ్ 4 పవర్ ఆఫ్ 2n. క్లియర్గా అప్పుడు ఏమైంది? ఇది ఏ అనుకుందాం, ఇది బి అనుకుందాం. 9 మైనస్ 4 ఒకటి మరియు 9 ప్లస్ 4 ఒకటి, అంటే 5 అండ్ 13తో భాగించబడుతుంది. సింపుల్గా బోత్ 5 and 13 ఈజ్ ఆన్సర్. క్లియరా తల్లి? చూడండి, ఇవన్నీ కూడా మనం నేర్చుకోవాలి.
జాబ్ సంపాదించాలంటే నేర్చుకోవాలి. ఈ విషయం గమనించండి. నెక్స్ట్ క్వశ్చన్. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు 2x² ప్లస్ 5x ప్లస్ k అనే బహుపదికి ఆల్ఫా బీటాలు కనుక శూన్యాలైతే ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్ ప్లస్ ఆల్ఫా బీటా యొక్క విలువ 21/4 అయితే విలువ ఎంత అని అడుగుతున్నాడు సార్. చాలా ఇంపార్టెంట్. ఏం లేదు, లాజిక్ ఇంపార్టెంట్. ఎట్లా చేస్తున్నాం, ప్రశ్న చూడగానే ఈ దానికి సొల్యూషన్ ఇలా చెయ్యాలి అని మనం నేర్చుకుంటే జాబ్ కన్ఫామ్. ఎలా చూడండి, ఇప్పుడు ఇచ్చినటువంటి క్వశ్చన్లో ఇదంతా కూడా ఒక వర్గ సమీకరణం. ఆల్ఫా బీటాలు అనేటటువంటి 2 శూన్యాలు 2 జీరోస్ అయితే ఈ కండిషన్స్ మనం జాగ్రత్తగా గమనిస్తే ఆల్ఫా ప్లస్ బీటా ఆల్ఫా స్క్వేర్ బీటా స్క్వేర్ ప్లస్ ఆల్ఫా బీటా ఈజ్ ఈక్వల్ టు 21/4ని నేను ఈ సొల్యూషన్ చేయాలంటే మన అందరి మైండ్ ఏం పని చేస్తుంది సార్? ఆల్ఫా కావాలి, బీటా కావాలి, ఆల్ఫా కనుక్కోవాలి, బీటా కనుక్కోవాలి ఈ ఈక్వేషన్ ద్వారా. ఓకేనా? ఆ తర్వాత కే వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. అంత అవసరం లేదు. సింపుల్గా నేను దీనికి బదులుగా ఏం రాస్తాను? ఆల్ఫా ప్లస్ బీటా హోల్ స్క్వేర్ మైనస్ 2 ఆల్ఫా రాస్తే కనుక ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్ వచ్చేస్తుంది కదా. ఇందులో ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్ ప్లస్ 2 ఆల్ఫా బీటా మైనస్ 2 ఆల్ఫా బీటా మీన్స్ మైనస్ 2 ఆల్ఫా బీటా ప్లస్ 2 ఆల్ఫా బీటా క్యాన్సల్. అప్పుడు మిగిలేది ఆల్ఫా స్క్వేర్ బీటా స్క్వేర్ మైనస్ ఆల్ఫా బీటా ఈజ్ ఈక్వల్ టు 21/4. అప్పుడు చూడండి ఈ 2 కేసెస్లో ఇక్కడ ప్లస్, ఇప్పుడు 2 ఆల్ఫా బీటా ప్లస్ ఆల్ఫా బీటా అయితే ఆల్ఫా ప్లస్ బీటా హోల్ స్క్వేర్ మైనస్ ఆల్ఫా బీటా ఈజ్ ఈక్వల్ టు 21/4 వచ్చిందా? ఇప్పుడు ఆల్ఫా ప్లస్ బీటా శూన్యాల మొత్తము, ఆల్ఫా బీటా శూన్యాల లబ్ధము. ఇక్కడ ఏమవుతుంది? మైనస్ బి బై ఏ మైనస్ బి బై ఏ మైనస్ బి బై ఏ మైనస్ 5/2. క్లియరా? ఇక్కడ ఏం చేస్తాను? మైనస్ 5/2 హోల్ స్క్వేర్ మైనస్ ఆల్ఫా బీటా సి బై ఏ k/2 ఈజ్ ఈక్వల్ టు 21/4. అయిపోయి దీన్ని సాధిస్తే మనకు కే వాల్యూ వచ్చేస్తుంది సింపుల్గా. చూడండి ఒకసారి, ఇది 25/4 మైనస్ దీన్ని షార్ట్ కట్ మెథడ్లో నేనేమని రాసుకోవచ్చు? k/2ని నేను 2k/4 రాసుకుంటా. ఎందుకు? డినామినేటర్స్ ఈక్వల్ అయితే నాకు సులభం అవుతుంది కాబట్టి. ఈజ్ ఈక్వల్ టు 21/4 రాస్తా. అప్పుడు ఇక్కడ ఎల్సిఎం మనకు 4 అవుతుంది కాబట్టి ఇవన్నీ కూడా క్యాన్సిల్ అయిపోతాయి. దెన్ మిగిలిందంతా 25 మైనస్ 2k ఈజ్ ఈక్వల్ టు 21. అప్పుడు మైనస్ 2k ఈజ్ ఈక్వల్ టు ఈ 21 నుంచి ఇక్కడ 25 పంపిస్తే -4 మైనస్ క్యాన్సల్ 2 1 జా 2 2 జా దెన్ k ఈజ్ ఈక్వల్ టు 2 ఈజ్ యువర్ ఆన్సర్. సింపుల్. మన ఆలోచన విధానం. దీన్ని ప్రొసీజర్ వైపు వెళ్ళండి, చాలా టైం తీసుకుంటుంది. సొల్యూషన్ ఎలా చెయ్యాలి అది కూడా ఇన్ టైంలో చెయ్యాలి, అది మనకు కావాల్సింది. 2⁻115 - 1 మరియు 2⁻25 - 1 యొక్క గాసాబా ఎంత అని అడుగుతున్నాడు సార్. చాలా సింపుల్ షార్ట్ కట్. మీరు దయచేసి ఒక చిన్న రిక్వెస్ట్ మీ అందరికీ, చెప్పే ప్రతి క్వశ్చన్ నోట్ చేసుకోండి. త్వరలో నోటిఫికేషన్ ఉంది, ఆలస్యం చేయొద్దు, మీకంటే ముందు 10 మంది వెళ్ళిపోతారు. చూడండి ఒకసారి, ఇక్కడ 2⁻15 - 1 అండ్ 2⁻25 - 1 యొక్క ఘాసాబా HCF ఆఫ్ అంటున్నాడు. సార్ ఎట్లా చేయాలి సార్ ఈ క్వశ్చన్ అంటే, సింపుల్ షార్ట్ కట్ గుర్తుపెట్టుకోండి. a⁻m - 1 అండ్ a⁻n - 1 కనుక ఉంటే అప్పుడు దాని యొక్క HCF ఏమవుతుంది? గరిష్ట సామాన్య భాజకం ఏమవుతుంది అంటే HCF ఆఫ్ m అండ్ n -1 అవుతుంది. ఇది గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. చాలా చాలా ఇంపార్టెంట్. ఎలా? ఇప్పుడు ఈ 115 25ల యొక్క గాసాబా, 115 మరియు 25ల యొక్క గాసాబా చేయండి, HCFని ఫైండ్ అవుట్ చేయండి. అంటే ఇక్కడ చూడండి, 5 2 జా 5 3 జా 5 5 జా 23 5 2 పరస్పర ప్రధాన సంఖ్యలు. అక్కడితోనే మనం భాగించడం ఆగిపోతాం. కాబట్టి ఈ 2 సంఖ్యలు ఇచ్చినటువంటి అన్ని సంఖ్యలు భాగించబడేటటువంటి బాక్స్ ఇది. కాబట్టి HCF 5 అవుతుంది. సో 2⁻5 - 1 ఈజ్ అవర్ ఆన్సర్. మరి 2⁻5 - 1 అంటే 2⁻5 ఈజ్ ఈక్వల్ టు ఎంత? 32. 2ను 5 సార్లు తనను తాను గుణిస్తే 2 2 2 జా 4 4 2 జా 8 8 2 జా 16 16 2 జా 32 - 1 దట్ ఈస్ 31 ఈజ్ యువర్ ఆన్సర్ అండి. ఆప్షన్ ఏ. గాట్ ఇట్ అమ్మా?
సో ఇట్లా మాట్లాడతాం. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 2x³ మైనస్ 3x² ప్లస్ x అనేటటువంటి బహుపది ఒక సంఖ్యను కూడినచో లభించేటటువంటి బహుపదిని x-2 లచే భాగించగా లభించే శేషం 3 అయితే ఆ సంఖ్య ఏది? మనకు క్లియర్గా మెన్షన్ చేసి ఉంది సిలబస్లో. శేష సిద్ధాంతం నుంచి వచ్చినటువంటిది, రిమైండర్ థీరం నుంచి వచ్చినటువంటి బిట్ ఇది. ఖచ్చితంగా ప్రతిసారి రిమైండర్ థీరం అడుగుతాడు ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో. కాబట్టి ఒకసారి చూడండి ఏంది రిమైండర్ థీరంలో ఇక్కడ అంటే మనకు f(2) కనుక సబ్స్టిట్యూట్ చేస్తే రిజల్ట్ 3 రావాలి. దిస్ ఈజ్ అ కాన్సెప్ట్ కదా. మరి 2ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే 3 రావాలి. అయితే ఇక్కడ ఒక సంఖ్యను కూడినచో అనేటటువంటి కండిషన్ అప్లై చేశాడు. కాబట్టి ఇచ్చినటువంటి దాంట్లో f(x) = 2x³ మైనస్ 3x² ప్లస్ x ప్లస్ ఒక k అనేటటువంటి ఒక సంఖ్యను నేను యాడ్ చేసుకుంటాను. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఏం జరుగుతుంది? ఇలా యాడ్ చేసుకుంటే దాని రిమైండర్ ఎంత వస్తుంది సార్ అంటే 3 వస్తుందంట. రిమైండర్ 3 వస్తుంది. కాబట్టి 2ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. f(2)ని సబ్స్టిట్యూట్ చేస్తే 2(2³ మైనస్ 3(2² ప్లస్ 2 ప్లస్ k = 3. అప్పుడు 2 × 2³ అంటే 8 మైనస్ 3 × 2² 4 ప్లస్ 2 ప్లస్ k = 3. అంతే, చాలా సింపుల్ అమ్మా. ఇదంతా ఎంత అయింది? 16 ప్లస్ 2 మైనస్ 12 ప్లస్ k = 3. ఇప్పుడు ఎంత? 18. 18 నుంచి 12 పోతే 6 6 ప్లస్ k = 3. అప్పుడు k కావాలి అంటే 3 మైనస్ 6 కదమ్మా. ఈ పాజిటివ్ 6 అటు పోతే మైనస్ అవుతుంది. సో k = -3. k = -3. దట్ ఈస్ థర్డ్ ఆప్షన్ కరెక్ట్. ఇదైతే అసలు చూసి చెప్పొచ్చు. 10వ తరగతి మ్యాథమెటిక్స్ క్విజ్లో పాల్గొన్నటువంటి మొత్తం విద్యార్థుల సంఖ్య 10. ఆ తర్వాత బాలుర సంఖ్య బాలికల సంఖ్య కంటే 4 అధికంగా ఉంది. చూడండి, బాలుర కంటే బాలికల సంఖ్య 4 అధికంగా అయితే క్విజ్లో పాల్గొన్న బాలురు మరియు బాలికలు క్లియర్గా ఇచ్చాడు. ఫస్ట్ బాయ్స్, ఆ తర్వాత గర్ల్స్ ఇచ్చాడు. రైట్. ఇప్పుడు చూడండి ఒకసారి, దీన్ని ఆప్షన్స్ ద్వారా వెళ్ళొచ్చు. మన x+y అనుకొని 10 మంది, ఆ తర్వాత కండిషన్స్ ప్రకారం మనము తీసుకోవడం అవసరం లేదు. ఎలా చేస్తాం? ఫస్ట్ ఆప్షన్ చూడండి ఒకసారి. క్వశ్చన్లో మొత్తం 10 మంది అంట. 3 + 10 10 మంది, 7 + 3 10 మంది, 10 మంది అంతా ఓకే. కానీ కండిషన్ ద్వారా మనం ఈ ఆన్సర్ని ఫైండ్ అవుట్ చేయాలి. ఎలా? బాలుర కంటే బాలికలు 4 ఎక్కువ. ఫస్ట్ బాలురు, ఆ తర్వాత బాలికలు. బాలురు కనుక ఒక్కరైతే, ఇప్పుడు ఎగ్జాంపుల్గా బాలురు కనుక ఒకరైతే 4 ఎక్కువ అంటే ఇలా 5 మంది. బాలురు కనుక 2 అయితే 4 ఎక్కువ అంటే 6 మంది. బాలురు కనుక 3 అయితే 4 ఎక్కువ కాబట్టి 7 మంది. ఇది బాలురు, ఇది బాలికలు, ఇది మొత్తం కలిపితే 10. సో ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. అయిపోయింది, చాలా సింపుల్. ఓకేనా? ఒకసారి చూడండి నెక్స్ట్ బిట్. ఓకే, ఈ క్వశ్చన్ 3(2u + v = 7uv అయితే 3(u + 3v = 11uv అయితే యొక్క సాధనలో మనకు u ఎంత, v ఎంత అని అడుగుతున్నాడు సార్. ఏమీ లేదమ్మా, ఇక్కడ ఉన్న వాటిని అక్కడ సబ్స్టిట్యూట్ చేయడమే పెద్ద కష్టంగా అనిపించే ప్రశ్నల్లో సులభమైన ట్రిక్ను మనం పసిగట్టినట్లయితే ఇంకా అద్భుతాలు సృష్టించవచ్చు మ్యాథమెటిక్స్లో. కాబట్టి ఒకసారి చూడండి ఏం చేద్దాం. ఫస్ట్ మనం ఏంటి, ఇప్పుడు ఇచ్చినటువంటి ఆప్షన్లో ఫస్ట్ 1, సెకండ్ 1, థర్డ్ 1 మనం అప్డేట్ చేసుకుంటూ పోతాం. అందులో మనం ఇక్కడ 3(u + v = 7uv ఇది ఒక్కటే చూడాలి, అది అవసరం లేదు. ఒక దాంట్లో సాటిస్ఫై అయిందంటే రిమైనింగ్ అయినట్టే. చూడండి, ఇప్పుడు ఇక్కడ 2 ఉంది. ఫస్ట్ 2ని సబ్స్టిట్యూట్ చేస్తాం. 3(2 2 4 + 1 అక్కడ 1 ఉందిగా, u అంటే = ఇక్కడ 7 2 14 + 1. ఇదేమో 5 3 15, 7 2 14 కాబట్టి ఫస్ట్ ఆప్షన్కి సెట్ అవ్వదు. ఫస్ట్ ఆప్షన్ కాదు క్లియర్గా. అలా సెకండ్ ఆప్షన్ చూడండి కాదు, థర్డ్ ఆప్షన్ చూడండి కాదు, ఫోర్త్ ఆప్షన్ అవుతుంది. మనం ప్రాక్టీస్ చేస్తే తెలుస్తుంది. ఇంత మనం సొల్యూషన్ ప్రకారం వెళ్ళడం కంటే ఎంత సమయం అవుతుంది, అంతకంటే తక్కువ సమయంలో ఇది చేయవచ్చు. ఒకసారి చూడండి. ఫోర్త్ 1 3(2u + v = 7uv. ఫోర్త్ ఆప్షన్లో 3(2 × 1 + 3/2 అంటే 1.5 రాస్తాను = 7 × 1 × 1.5. చూడండి ఒకసారి. సో 3(2 1 2 ఇక్కడ 2 1 2 1.5 ఎంత అవుతుంది? 3.5.
సో ఈజ్ ఈక్వల్ టు 7 ఇంటూ 1.5, 7 ఇంటూ 1.5. ఇది చూడండి 3 3 జా 9, 3 5 జా 15, 3 3 జా 9 ప్లస్ 1 10.5 అయింది. ఈజ్ ఈక్వల్ టు 7 5 జా 35, 7 1 జా 7 ప్లస్ 3 10.5. ఎస్, ఇక్కడ సాటిస్ఫై అయ్యింది కాబట్టి ఆప్షన్ 4 ఇస్ రైట్ ఆన్సర్ అవుతుంది. సో ఇట్లా మనం అంటే జస్ట్ సబ్స్టిట్యూట్ చేసుకోవాలి. ఈ ప్రశ్నలో కొంచెం 4th ప్లేస్లో వచ్చింది, 2nd ప్లేస్ 3rd ప్లేస్ ఆప్షన్ ఉంటే ఇంకా సులభంగా మనం ముందుకెళ్తాం. కానీ ఖచ్చితంగా మనం ఆన్సర్ చేయగలుగుతాం ఎప్పుడైతే ప్రాసెస్ కంటే కూడా ఇలా ఈజీ అవుతుంది. నెక్స్ట్ బిట్ అమ్మా, నెక్స్ట్ బిట్ చూడండి. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ క్యూబ్ మైనస్ 12x స్క్వేర్ ప్లస్ 39x మైనస్ 28 అనే బహుపది యొక్క శూన్యాలు అంకశ్రేణిలో కనుక ఉంటే అవి ఏవి అన్నాడు. చాలా చాలా ఇంపార్టెంట్, దయచేసి నోట్ చేసుకోండి మీరందరూ కూడా. ఏమంటున్నాడు సార్ అంటే అసలు వీటి ద్వారా మనం శూన్యాలను ఫైండ్ అవుట్ చేయాలంటే చాలా కష్టం, టైం పడుతుంది. మరి ఇప్పుడు ఏం చేయాలి, ఒక ట్రిక్ వాడతాను నేను. ఏంటి అది, ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా ఏమవుతుంది మైనస్ b/a. అదే ఆల్ఫా బీటా గామా మైనస్ d/a. ఈ ట్రిక్ వాడుకొని చెప్తాను సార్ నేను చాలా ఈజీగా. ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా అంటే మైనస్ b/a అంటే మైనస్, ఇది ax క్యూబ్ ప్లస్ bx స్క్వేర్ ప్లస్ cx ప్లస్ d అనే కాన్సెప్ట్లో మైనస్ b/a మైనస్ ఆఫ్ మైనస్ 12/1 ఈజ్ ఈక్వల్ టు ప్లస్ 12. ఎస్ ఆర్ నో, ప్లస్ 12 అయింది. క్లియరా? ఇప్పుడు ఏమవుతుంది సార్, ప్లస్ 12 అంటే ఏ రెండు అన్ని ఏవి సమ్ చేస్తే మనకు ప్లస్ 12 అయితే అవకాశం ఉంది. 22 ఇది సమ్ చేస్తే ప్లస్ 12, 1 ప్లస్ ఇది 9, ఇది కాదు, ఈ ఆప్షన్ పోయింది. ఇది చేస్తే ప్లస్ 12 వస్తుంది, ఇది చేస్తే ప్లస్ 12 వస్తుంది. అయినా సరే మనం ఏది పెడదాం సార్, ఫస్ట్ చూసుకొని టిక్ చేద్దామా, ఆలోచించాలి ఒక్కసారి. ఆల్ఫా బీటా గామా చేస్తే ఏమవుతుంది, మైనస్ d/a మైనస్ d/a మైనస్ ఆఫ్ మైనస్ 28/1 ఈజ్ ఈక్వల్ టు ప్లస్ 28. ప్లస్ 28 ఎక్కడ వస్తుంది, ఇటు ఇంటూ చేయండి, 2 6 2 4 8, 8 6 48 అంటే ఈ ఆప్షన్ కాదు. ఇక్కడ నెక్స్ట్ మైనస్ ఉంది అంటే రిజల్ట్ మైనస్లో వస్తుంది, కాదు, ఇది ఆన్సర్. 1 4 4, 4 7 28, దిస్ ఈజ్ యువర్ ఆన్సర్. ఒకసారి ఆలోచించండి ఈ ట్రిక్ ఎలా చేసాం. క్లియరా? చాలా అంటే చాలా ఇంపార్టెంట్ సార్. నెక్స్ట్ బిట్ చూడండి ఒకసారి. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు అండర్ రూట్ ఆఫ్ 3a ప్లస్ 2b ప్లస్ అండర్ రూట్ ఆఫ్ 3a మైనస్ 2b అని, రూట్ ఆఫ్ 3a ప్లస్ 2b మైనస్ రూట్ ఆఫ్ 3a మైనస్ 2b అయితే bx స్క్వేర్ మైనస్ 3ax ప్లస్ b ఈజ్ ఈక్వల్ టు ఎంత అనేటటువంటిది క్వశ్చన్. ఎట్లా చేయాలి మీకు ట్రిక్ చెప్తాను. ఇక్కడ ఒక సింపుల్ ట్రిక్ ఉందండి. ఏంటమ్మంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1/2x ఈజ్ ఈక్వల్ టు p ప్లస్ q మైనస్ బై p మైనస్ q. ఎప్పుడు ఇక్కడ నేను x ఈజ్ ఈక్వల్ టు అండర్ రూట్ ఆఫ్ p ప్లస్ రూట్ ఆఫ్ q బై రూట్ p మైనస్ రూట్ q కనుక అయితే మనకు ఇలాంటి ఈక్వేషన్ ఇచ్చినటువంటి సందర్భంలో సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేయడానికి షార్ట్ కట్ ట్రిక్. నేను రేషనలైజేషన్ చేస్తాను సార్, ఇంకోటి చేస్తాను సార్ అంటే చాలా పెద్ద ప్రాసెస్, మనం అంత దూరం వెళ్ళలేము, వెళ్ళిన సమయం వృధా. కాబట్టి మిత్రులారా ఇక్కడ ఏం చెప్తున్నాడు, ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1/2x ఈజ్ ఈక్వల్ టు అనే కాన్సెప్ట్ ప్రకారం ఇక్కడ నేనేం చేస్తాను, ఫస్ట్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1/2x ఈజ్ ఈక్వల్ టు జస్ట్ p ప్లస్ q. p అంటే p ప్లస్ q. ఇక్కడ చూడండి 3a ఇదంతా కూడా p, ఇదంతా కూడా q, ఇదంతా కూడా p, ఇదంతా కూడా q. p అంటే ఎంత, 3a ప్లస్ 2b, 3a ప్లస్ 2b. నెక్స్ట్ ప్లస్ ఉంది ఇక్కడ, ప్లస్ ఒకటి సైన్స్ మారవు, డైరెక్ట్గా 3a మైనస్ 2b బై ఇక్కడ 3a ప్లస్ 2b మైనస్ ఉంది కదా, మైనస్ కాబట్టి సైన్స్ మారుతాయి, అంటే ముందు మైనస్ వచ్చి ఇక్కడ ప్లస్ వస్తుంది క్లియర్గా. ఓకే, అప్పుడు చూడండి ప్లస్ 2b మైనస్ 2b ప్లస్ 3a మైనస్ 3a క్యాన్సల్. అప్పుడు మిగిలినంతా ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1/2x ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ 3a ప్లస్ 3a 6a, ఇక్కడ 2b ప్లస్ 2b 4b. ఇప్పుడు క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకోవచ్చు. చేస్తే ఏమవుతుంది సార్, 4b ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 6a ఇంటూ 2x. అప్పుడు ఇక్కడ 2 1 2 2 కూడా క్యాన్సిల్ చేసుకోవచ్చు, 2 1 2 2 క్యాన్సిల్ అయింది. అప్పుడు ఎలా చేస్తాం, ఇక్కడ చూడండి 2b అంటే 2x స్క్వేర్ b లేదా 2bx స్క్వేర్ రాసుకుందాం, 2bx స్క్వేర్. సో ఇంకా క్యాన్సిలేషన్ అవుతుంది కదా, 2 1 2 3 క్యాన్సిలేషన్ అవుతుంది కదా, రైట్, క్యాన్సిల్ చేసాం. ఇక మిగిలినంతా bx స్క్వేర్ మాత్రమే, bx స్క్వేర్ ప్లస్ b
ఈజ్ ఈక్వల్ టు 3ax ఈజ్ ఈక్వల్ టు 3ax. ఆ 3x ఇక్కడ పంపించుకోండి. bx² మైనస్ 3ax ప్లస్ b ఈజ్ ఈక్వల్ టు 0. సింపుల్. bx² మైనస్ 3ax ప్లస్ b ఈజ్ ఈక్వల్ టు 0, దట్ ఈస్ 3 ఈజ్ యువర్ ఆన్సర్. సో అయితే ఇప్పుడు ఈ 10 క్వశ్చన్స్ గతంలో 2017లో వచ్చినటువంటి బిట్స్. సో దీన్ని ఆధారంగా చేసుకునే మనం కోర్స్ లాంచ్ చేస్తున్నాం. అన్నీ కూడా మీకు అప్లోడ్ అవుతాయి. 20% డిస్కౌంట్ మీకు మన యాప్లో అందుబాటులో ఉంటుంది. ఫారెస్ట్ బీట్ ఆఫీసర్కి సంబంధించిన కోర్సు. ఇది కూడా రాఖీ పండగ వరకు మాత్రమే ఉంటుంది. కాబట్టి ఈ అవకాశాన్ని మీరు అందరూ కూడా ఉపయోగించుకోండి. మీకు ఎప్పుడు ఏ డౌట్ వచ్చినా మన యాప్ నెంబర్ ఉంది. మన యాప్ నెంబర్ 9642989832 అనే నెంబర్కి కాల్ చేయండి. ఓకేనా? సో 9642989832 అనే నెంబర్కి కాల్ కానీ, SMS కానీ, మెసేజ్ కానీ, తర్వాత మన చాట్ బాక్స్లో కూడా మెసేజ్ చేసే అవకాశం ఉంటుంది. వెంటనే మన యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. అక్కడ నుంచి మీరు మెసేజ్ చేయండి. మీకు ఎన్ని డౌట్స్ ఉన్నా మేము సొల్యూషన్ చేస్తాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.